సార్ ఇప్పుడు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు చాలామంది ఇప్పుడు దివాళీ సీజన్ వచ్చిందంటే ముహూర్త ట్రేడింగ్ మీద వాళ్ళ కన్ను దానిపైనే ఉంటది. నార్మల్‌గా ముహూర్త ట్రేడింగ్‌లో అసలు ఏం జరిగిద్ది? ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది గదా! ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మనం దసరం అని పెట్టుకుంటారు. వాళ్ళ అకౌంట్ బుక్స్ అన్ని పెట్టి పూజ చేసుకొని, దసరం అని ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటారు. అలా బిజినెస్ అంటే పర్టిక్యులర్‌గా స్టాక్ మార్కెట్‌లో వచ్చేసరికి ఈ దీవాళి రోజు అంటే దీవాళి అంటే లక్ష్మీదేవికి సంబంధించిందని జెప్పేసి, సో దీవాళి రోజు లక్ష్మీదేవికి పూజ చేసి, ఆ రోజున ఒక అట్‌లీస్ట్ 1 అవర్ అన్నా సరే ట్రేడింగ్ పెట్టుకొని, కానీ ఆ ట్రేడింగ్‌లో ఖచ్చితంగా ఒక స్టాక్ అన్నా కొనాలి అనేసి ఒక సెంటిమెంట్ అనమాట. హ్మ్. సో, ఎలాగైతే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అనేది ఎలా అయితే నార్మల్ బిజినెస్‌కి ఉంటుందో, పర్టిక్యులర్‌గా స్టాక్ మార్కెట్‌కి ఒక ఆరంభం అనేది ఈ ముహూర్త ట్రేడింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ దీవాళి రోజున ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సార్ ఇప్పుడు ఆ రోజు ట్రేడింగ్ ఒక 1 అవర్ ట్రేడింగ్ ఉండిద్దనుకుంటా అప్రాక్సిమేట్‌లీ. ఆ 1 అవర్ ట్రేడింగ్ ఎలా ఉండిద్ది సార్? అప్స్ అండ్ పాజిటివ్ ఉండిద్దా? నెగెటివ్ ఉండిద్దా? ఎలా ఉండిద్ది? ట్రేడింగ్ యాజ్ యూజువల్‌గా పాజిటివ్, నెగెటివ్ అనేది మార్కెట్ కండిషన్స్‌ని బట్టే ఉంటుంది. మనం ముహూర్త ట్రేడింగ్ పెట్టుకున్నంత మాత్రాన మార్కెట్ పాజిటివ్ ఉండాలని రూల్ అయితే ఏం లేదు. కొన్ని ముహూర్త ట్రేడింగ్స్ పాజిటివ్‌గా క్లోజ్ అవుతాయి. కొన్ని నెగెటివ్‌గానే క్లోజ్ అవుతాయి. సో, అది జస్ట్ బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్‌ని బట్టే ఉంటుంది గానీ, ముహూర్త ట్రేడింగ్ ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉంటుందని ఎక్కడ గ్యారంటీ లేదు. ఓకే. ముహూర్త ట్రేడింగ్ అనేదేంటంటే, ఆ రోజు మంచి రోజు. ఆ రోజు కొన్ని స్టాక్స్ మనం కొనుక్కోవాలి. ఇప్పుడు జనరల్‌గా కొంచెం పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, దీవాళి టు దీవాళి స్టాక్స్ కొని పెట్టుకుంటారు. సో, వాళ్ళొక మంచి ముహూర్తంలో స్టాక్స్ కొనుక్కోవడానికి ఈ ముహూర్త ట్రేడింగ్‌ని ఎంచుకుంటారు. సో, అందువల్ల ఇన్వెస్టర్స్ ఎక్కువగా కొంటారు కాబట్టి, అంటే బయింగ్ ఎక్కువ జరుగుతుందన్న ఉద్దేశ్యంతో మార్కెట్ పెరగొచ్చు అనే ఒక చిన్న సెంటిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అలాగని చెప్పేసి ఖచ్చితంగా పాజిటివ్‌లోనే మార్కెట్ ఉంటుందని గ్యారంటీ అయితే ఉండదు.